ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల ప్రతినిధులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసిన పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ గారు, కార్యక్రమంలో పాల్గొన్న మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, శాసన మండలి సభ్యులు రఘోత్తం రెడ్డి గారు, అదేవిధంగా ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షులు మాజీ రాజ్యసభ సభ్యులు సంజీవ్ రెడ్డి గారు, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా దాదాపుగా 125 సంఘాల ప్రతినిధులు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, ఏర్పడ్డ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు మీ సమస్యలు చెప్పుకుందామన్న అవకాశాలు రాక, అవకాశం వచ్చిన మీ ఆవేదన వినేవాళ్ళు లేక సమస్యలు చాలా పేరుకుపోయినాయి నాకు తెలుసు. అందుకే గత ఎన్నికల సందర్భంగా ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా మిత్రుడు శ్రీధర్ బాబు గారిని నియమించి జిల్లాలలో పర్యటనలు చేసి, అదేవిధంగా పార్టీ కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి మీ అందరి సమస్యలను తెలుసుకొని వీలైనంత మేరకు ఆ సమస్యల్ని పరిష్కరించాలన్న ఆలోచనతోనే మా ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోని సిద్ధం చేసింది. ఆ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విషయాలను వీలైనంత మేరకు తొందరగా వాటిని పరిష్కరించాలన్న ఆలోచన మా ప్రభుత్వానికి, ఈ ప్రజలు అనుకున్న ప్రభుత్వానికి ఉన్నది. ఇంతకుముందు చాలామంది మిత్రులు చెప్పినట్టు కొన్ని పరిపాలనాపరమైన నిర్ణయాలు, కొన్ని ఆర్థిక భారంతో కూడుకున్న నిర్ణయాలు, ఇంకొన్ని మానవీయ కోణంలో ప్రభుత్వం ఆలోచన చేస్తే పరిష్కారం దొరికే సమస్య, ఇలా ఒక్కొక్క విభాగానికి ఉపాధ్యాయులకు సంబంధించి ఒక రకమైన సమస్యలు, ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన ఇంకొక రకమైన సమస్యలు, అదేవిధంగా విద్యుత్ కార్మికులకు సంబంధించి 3వ రకమైన సమస్యలు, సింగరేణి కార్మికులకు సంబంధించి ప్రత్యేకమైన సమస్యలు, రెవెన్యూ ఉద్యోగ సంఘాలవి ఇంకొక రకమైన సమస్యలు, టీఎన్జిఓ సమస్యలు కావచ్చు, గెజిటెడ్ ఆఫీసర్స్ సమస్యలు కావచ్చు, ఫారెస్ట్ అధికారుల సమస్యలు కావచ్చు, ఎక్సైజ్ శాఖకు సంబంధించిన సమస్యలు కావచ్చు, పోలీస్ విభాగంలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. మీలాగా వారు బయటకు వచ్చి చెప్పుకోలేకపోతున్నారు, వాళ్ళ సమస్యలు కావచ్చు. ఇట్లా ఎక్కడికక్కడ వివిధ శాఖలలో సమస్యలు ఉండడం వల్ల ఆ సమస్యలను అడిగే వాళ్ళు కానీ, తెలుసుకునే వాళ్ళు కానీ, పరిష్కరించే వాళ్ళు కానీ లేకపోవడం, ముఖ్యమైన సంఘాలకు సంస్థలకు కేసీఆర్ కుటుంబమే గౌరవాధ్యక్షులుగా ఉండడం వల్ల అధికారం వాళ్ళ చేతుల్లో, సంఘాలు వాళ్ళ చేతుల్లో. అది ఆర్టీసీ కావచ్చు, సింగరేణి కావచ్చు, ఇట్లా రకరకాలుగా ఏ సంఘాలు చూసినా చివరికి సచివాలయంలో ఉండే సంఘాలకు కూడా వాళ్ళే ఉండి మీ సమస్యలను విన్నవాళ్ళే లేరు. మీ సమస్యలను అదిమి పెట్టి చెప్పుకోవడానికి అవకాశమే లేకుండా నిర్బంధాల మధ్యన 10 సంవత్సరాలు ప్రభుత్వంలో కొనసాగింది. ఏది ఎల్లకాలం శాశ్వత కాలం ఉండదు. నిర్బంధాలతోని పాలన సాగిస్తామని ఎవరన్నా అనుకుంటే అది వాళ్ళ భ్రమనే అవుతుంది. అది నిజాం నుంచి మనటి వరకు ఉన్న ప్రభుత్వం వరకు. నిర్బంధాలు ఏ సమస్యకు పరిష్కారం కావు. సమస్యలకు పరిష్కారం చర్చలే. ఈ చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం అవుతామని మా ప్రభుత్వము సంపూర్ణంగా విశ్వసిస్తుంది. అందుకే దామోదర్ రాజనరసింహ గారు, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారి
ముగ్గురి మంత్రివర్గ ఉపసంఘాన్ని ముఖ్యంగా ఉద్యోగ అదేవిధంగా ఉపాధ్యాయ కార్మిక సంఘాల యొక్క సమస్యలను వినడానికి వాటిని పరిష్కరించడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఈరోజు ఇక్కడికి రావడము మీ సమస్యల్ని వినడం కోసము, మీకు ఒక విశ్వాసాన్ని కల్పించాలన్న ఆలోచన. ఎందుకంటే ఇక్కడ నిలబడి చాలామంది ఎన్నో రోజుల ఆవేదన, సంవత్సరాల కొద్ది మీరు పడ్డ బాధన, మీరు వ్యక్తం చేసిన ఆవేదన నేను అర్థం చేసుకుంటాను. కానీ అక్రాస్ ద టేబుల్ ఇవి పరిష్కరించడానికి ఉండదు. ఎందుకంటే నేను మంత్రివర్గంలో మాట్లాడాలి, సంబంధిత శాఖ మంత్రులతో చర్చించాలి, విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలంటే నేను కూడా సహచార మంత్రివర్గంతో చర్చించకుండా సంబంధిత శాఖ మంత్రులు, సంబంధిత శాఖ అధికారులతోని విషయ పరిజ్ఞానము అవగాహన చేసుకోకుండా ఇక్కడ వేదిక మీద నుంచి మీరు అడగంగానే నేను చెప్పిననుకో అమలు చేసేటప్పుడు కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఈరోజు 317 జీవో నుంచి మొదలు పెడితే మీ బదిలీల విషయంలో కూడా ఒక్క విషయం చాలా ఈరోజు రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాము. అదేవిధంగా ఈరోజు పేదలకు కూడా 200 యూనిట్ల వరకు ఇంటికి కూడా ఉచితంగా కరెంట్ ఇస్తున్నాము. కానీ పాఠశాలలకు కళాశాలలకు బిల్లులు కట్టాల్సిన పరిస్థితి ఉందా, కట్టలేకపోతున్నాం అని చెప్పి అది సహేతుకమైన సమస్య. ఇక్కడ నుంచి ఆ విషయంలో నేను మాట్లాడవచ్చు. ప్రతి పాఠశాలకు కళాశాలలకు ఉచితంగా విద్యుత్ ఇచ్చే నిర్ణయం మా ప్రభుత్వం తీసుకుంటుంది. 12 తారీఖు రోజు మంత్రివర్గంలో మా మిత్రుడు శ్రీధర్ బాబు గారి అనుమతితో, ఎందుకంటే విద్య మీద పెట్టేది ఖర్చు కాదు, అది పెట్టుబడి, భవిష్యత్ అభివృద్ధికి ఉపయోగపడేది. అది మన పిల్లల కోసమే కదా, వాళ్ళు ఎవరు బయట వాళ్ళు కాదు, ఎవరు ఇంటికి తీసుకెళ్లారు. అది టీచర్లో లేకపోతే అక్కడ ఉండే సిబ్బంది ఎవరు ఇంటికి పట్టుకెళ్ళేది కాదు. ఇవాళ ఎన్నో సాంకేతికపరమైన టెక్నాలజీ రిలేటెడ్ వస్తువులను పాఠశాలలకు ఇస్తున్నాం. అవి ఇచ్చే లాభం విద్యుత్ ఇవ్వకపోతే దానివల్ల ప్రయోజనం ఏమున్నది? ఇది ఒక చిన్న విషయం. అంటే దీన్ని ఒక లాజికల్గా ఆలోచన చేస్తే 2 రోజులు ప్రభుత్వం ఇస్తేనే వాళ్ళు కడతారు, పోని వాళ్ళు ఎవరైనా ఇంటికి కడతారో అది లేదు. ఈ చేత్తో నుంచి ఈ చేత్తో తీసుకునేది అంత ఇచ్చుడెందుకు, తీసుకునేది ఎందుకు? అల్టరే అయిపోయే పనిది. కాబట్టి పాఠశాలలో కళాశాలలో విద్యుత్తును ఉచితంగా ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటే 12 తారీఖు నాడు ఖచ్చితంగా మంత్రివర్గంలో ఆమోదం పొందే విధంగా నేను చర్యలు తీసుకుంటానని తెలియజేస్తున్నాను. రెండవది, పాఠశాలలో చిన్న సిబ్బంది కూడా లేరు. ఆ పదాలు నేను చెప్పడం ఎందుకు కానీ ఖచ్చితంగా పాఠశాలలు పొద్దున్నే లేచి తాళం తీసేటోళ్ళు, ఊడ్చేటోళ్ళు, గంట కొట్టేటోళ్ళు కూడా లేకపోతే బడెట్లో నడుస్తుందని నేను చిన్న లాజిక్. అందుకే తప్పకుండా దీనికి సంబంధించి చర్యలు తీసుకొని గ్రామ పంచాయతీలు అవసరమైతే వాళ్ళ నియామకం చేపట్టి వాళ్ళకి ఎంతో కొంత జీతం ఇవ్వడానికి ఏర్పాటు చేసి ప్రధాన ఉపాధ్యాయుడి ఖాతాలో ఆ పైసలు వేస్తారు. ఎందుకంటే గ్రామ పంచాయతీ పైసలు ఇస్తే ఓడిసారు వాటికి కూడా వినాడు. అది కూడా సమస్య అయితే జీతం ముగిస్తున్నావు సార్, నువ్వు చెప్తే తినాలంటాడు. అందుకోసం అలా ఇచ్చే కాస్తో కూస్తో జీతాన్ని కూడా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడి ఖాతాలో వేస్తే ఖచ్చితంగా అది ఉపయోగం ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచన. ఇక బొగ్గు గనుల గురించి మా మిత్రుడు రియాజ్ గారు చాలా విషయాలు చెప్పారు. ఆర్టీసీ కార్మికులు అశ్వత్థామ కానీ రాజిరెడ్డి గారు కానీ చాలా విషయాలు చెప్పారు. సంఘాలు రద్దయినాయని. ఎప్పుడు కూడా ప్రజా సమస్యలను పరిష్కరించాలంటే వాళ్ళ తరఫున ప్రాతినిధ్యం ఉండాలి. ఇది సంపూర్ణంగా నేను నమ్ముతాను. రిజిస్టర్డ్ సంఘాలు, రికగ్నైజ్డ్ సంఘాలు ఈ రెండింటికున్న తారతమ్యం మీకు తెలుసు నాకంటే ఎక్కువ. కాబట్టి తప్పకుండా అన్ని సంఘాల ఎన్నికలు పెట్టుకొని రికగ్నైజ్డ్ సంఘాలు ముందుకు వస్తే మేము వాళ్ళతో చర్చించడానికి, వాటిని పరిష్కరించడానికి, చట్టబద్ధంగా వాళ్ళతో ఒప్పందాలు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది.
రిజిస్టర్డ్ సంఘాలు అంటే నాకు నచ్చినంతో నువ్వు రిజిస్టర్డ్ సంఘం పెట్టి వాళ్ళతో సంతకం పెట్టించుకుంటే రేపు మీరే ఒప్పుకోరు. మళ్ళీ ఆయనకి ఏమున్నదా సార్, మళ్ళీ ఆయనతో మాట్లాడి ఈయనతో మాట్లాడి కానీ మళ్ళీ మీ మధ్యలో కూడా కొంత భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడానికి అవకాశం ఉంటుంది. ఇట్లాంటి చాలా విషయాలు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో, తెలంగాణ యొక్క ఆత్మ గౌరవాన్ని వినిపించడంలో మీరందరూ చాలా క్రియాశీలక పాత్ర పోషించారు. ఆనాడు రాజకీయ పార్టీలు ఒక పరిస్థితిలో విఫలం చెందినాయన్న పరిస్థితులు వచ్చినప్పుడు పొలిటికల్ జేఏసీని ఏర్పాటు చేసి కోదండరామ్ గారిని చైర్మన్గా నియమించిన తర్వాతనే తెలంగాణ ఉద్యమం అనేది గ్రామానికి కుల సంఘాల నుంచి మొదలు పెడితే ఉద్యోగ ఉపాధి సంఘాల వరకు రాష్ట్రకు బిచ్చగాళ్ళ సంఘాలు కూడా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాయి. అది రిక్షా సంఘాలు కావచ్చు, ఆటో సంఘాలు కావచ్చు, ఇట్లా అన్ని సంఘాలు వచ్చిన తర్వాతనే పార్టీలకు అతీతంగా తెలంగాణ ఉద్యమం నడిపిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంది. ఏ ఒక్క రాజకీయ పార్టీ తామే సాధించినమని ఎవరైనా అనుకుంటే, ఎవరైనా మాట్లాడితే అది అసంబద్ధము, అది వాస్తవానికి దూరం అని చెప్పి నేను స్పష్టంగా నమ్ముతుంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, ఎస్, ఇవ్వడానికి పరిస్థితులు ఖచ్చితమైన నిర్ణయానికి తీసుకోవడానికి దారి ఏర్పాటు చేసింది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలే. ముఖ్యంగా విద్యార్థి నిరుద్యోగ యువకులు, విద్యార్థి అమరవీరులు, ఉస్మానియా కాకతీయ లాంటి యూనివర్సిటీలలో చదువుకుంటున్న వేలాది లక్షలాది మంది విద్యార్థులు ఉద్యమంలో ముందుబాగా నిలబడ్డారు. చాలా సందర్భాల్లో చంద్రశేఖరరావు అంటుంటాడు, చుక్క రక్తం చిందించకుండా నేను తెలంగాణ సాధించిన. ఇది ఎంత పశ్చాబద్ధమే. ఆయన రక్తం చిందించాలి, అంతవరకు కరెక్ట్. కానీ 1200 మంది పిల్లలు రక్త మాంసాలు ముద్దయి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. వాళ్ళది రక్తం కాదా? వాళ్ళ ప్రాణాలు కావా? అంటే చంద్రశేఖరరావు గారు ఎంత కన్వీనియంట్గా, ఎంత పశ్చాబద్ధం చెప్తాడు అనే దానికి ఒక ఉదాహరణ. ఇవాళ ఆ పిల్లలందరూ వాళ్ళ రక్తం కాదా, వాళ్ళ ప్రాణం కాదా, వాళ్ళ త్యాగం కాదా? మాంసం ముద్దయిపోయి కాలిపోయి శ్రీకాంతాచారి కావచ్చు, ఈశాన్ రెడ్డి కావచ్చు, యాదయ్య కావచ్చు, ఢిల్లీలో ఎర్రకోట ముందల ఉరేసుకున్న యాదిరెడ్డి కావచ్చు, కానిస్టేబుల్ కిష్టే రక్తం చిందలేదా? 303 తుపాకీతో కాల్చుకుంటే కానిస్టేబుల్ కిష్టే రక్తం ఈ తెలంగాణ భూమిని తడపలేదా? ఈ రక్తం చిందించినట్టు కాదా? కేసీఆర్ కుటుంబంలో ఉండే 4-5 రక్తం చిందించినంత మాత్రాన చెమట చుక్క కూడా కారలేదు వాళ్ళకు. రక్తం చిందించడం చాలా దూరం, అంత మాత్రాన చెమట కూడా తీయలేదు తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పగలరా? అంటే చాలా కన్వీనియంట్గా 100 రూపాయలు పెట్టి పెట్రోల్ తీయగలిగారు కానీ 10 పైసలు పెట్టి అగ్గిపెట్టారు. అంటే వాళ్ళు ఉద్యమాన్ని తమకు అనుకూలంగా మలుచుకొని తామే సాధించినమని చరిత్రలో రాసుకోవాలన్న ఒక ఆలోచన, దురాశ అది. తెలంగాణ బాపు అని చెప్పి నిన్నమన్న ప్రకటన చేసి ఎట్లనే ఇక ఇది వేదికనో కాదో నాకైతే తెలియదు, కానీ నిజమైన బాపుకు మందు వాసన అసలే పడదు. ఇవాళ గుజరాత్లో మందు నిషేధం. ఇక మరి మన బాపు సంగతి అయితే నేను చెప్పాల్సిన మీకు తెలుసు. అంటే పోల్చుకుంటే కూడా పొంతన ఉండాలి కదా. పొంతైనా అతుకులేసినా అతికినట్టు ఉండాలి కదా. ఎవరితో మనం పోల్చుకుంటున్నామో, ఒకవేళ ప్రొఫెసర్ జయశంకర్ గారిని మనం ఆ మాట అన్నామంటే, తెలంగాణ బాపు అన్నామంటే ఒక అర్థం ఉంది. జీవితం తెలంగాణ కోసం అంకితం చేసింది. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారు సొంతూరుని 10 సంవత్సరాలు తెలంగాణలో రెవెన్యూ విలేజ్ కింద ప్రకటించలేదు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంతకం జయశంకర్ గారి సొంతూరు రెవెన్యూ విలేజ్ కింద గుర్తించిన. తెలంగాణ రాష్ట్ర సాధన కోసము సిద్ధాంతకర్తగా ఉన్న జయశంకర్ గారి సొంత ఊరు కేసీఆర్ గారు స్వయంగా ప్రకటించిన ముందు నేను చేస్తాను, కానీ ఆయన సొంత విలేజ్ను కూడా రెవెన్యూ విలేజ్ కింద ప్రకటించలేదు.
మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి నేను సంతకం పెట్టింది జయశంకర్ గారి ఊరికి రెవెన్యూ బిల్లు. అంటే నేను అనేది ఇది నా గొప్పతనం అంటలే, ఇది ఒక బాధ్యత అని నేను చెప్తున్నా. ఇది తెలంగాణ ఆత్మ. ఈ తెలంగాణ ఆత్మను మనము గౌరవించకపోతే సమాజం మనల్ని గౌరవించదు. నేను ఎన్నికలప్పుడు స్పష్టంగా చెప్పిన, మీరు నా పాత్ర తీయండి. 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ ఇస్తున్నది తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛనిస్తామని చెప్పి. ఇవాళ మీతో కలవడం, మీతో మాట్లాడుతున్నప్పుడు లోపలికి పోలీసులు వచ్చినా కూడా బయటికి పంపించిన మీరే, మీ దగ్గర మీకు నాకు మధ్యలో పోలీసులు ఎందుకు? నాకేమి హిడెన్ ఎజెండా లేదు కదా. మిమ్మల్ని ఏదో మోసపుచ్చాలని ఆలోచన చేస్తే మీకు మాకు మధ్యలో పోలీసులు ఉండాలి. ఎందుకంటే మీ నుంచి నన్ను కాపాడుకోవాలనుకుంటే నాకు పోలీసులు అవసరం. మీరు చెప్పేది వినడానికి, అందులో సహేతుకమైన వాటిని పరిష్కరించాలనుకున్నప్పుడు మన మధ్యలో పోలీసులు ఉండాల్సిన అవసరం లేదు. నేను కూడా సంఘాల నాయకులకు ఒకటే మాట చెప్పదలుచుకున్నాను. సమయం కొంత ఆలస్యమైన, పేరుకుపోయిన సమస్యలు చాలా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం ఓపికతో మీ సమస్యలు వింటుంది, మీ సమస్యల్ని పరిష్కరిస్తుంది. పరిపాలన పరమైన నిర్ణయాలు అయితే ఇబ్బంది లేదు, అక్రాస్ ద టేబుల్ క్యాబినెట్లో చర్చించుకొని పరిష్కరిస్తాం. ఆర్థిక పరమైన అంశాలకు నేను మీకు వివరించి చెప్పాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం వచ్చినప్పుడు చాలా ఉపన్యాసాలు చెప్పినా, మీరు కూడా చెప్పారు 72,000 కోట్ల అప్పు ఉండే, ఇవాళ 7 లక్షల కోట్లు దాటిపోయింది. ఇంకొక 1,00,000 కోట్లు బిల్లులు ఆయన చేసిపోయిన పాపం ప్రతి నెల నేను చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము అప్పులు కట్టడానికి 6,000 కోట్లు కట్టి సరిపోయింది. ఇవాళ నేను వచ్చేటప్పటికి 64,000 కోట్లు ప్రతి సంవత్సరం చెల్లించాలి. ఇప్పుడు 70,000 కోట్లకు చేరింది ప్రతి సంవత్సరం. అంటే ఏ ఆదాయం వచ్చినా, అంటే ఇది ఒక మన ఆదాయానికి ఒక పెద్ద గిన్నె అనుకుంటే, దీంట్లో పడ్డ ప్రతి రూపాయి మొదట కిందికి వచ్చేటప్పుడు అప్పులకు రిజర్వ్ బ్యాంక్ అప్పు కట్టినాక మిగిలితేనే మీ ఉద్యోగస్తులకు జీతభత్యాలు ఇవ్వాలి. ప్రతి నెల దాదాపుగా 7,000 కోట్ల రూపాయలు, 6,500 కోట్ల రూపాయలు నెల తిరగానే అప్పులకు నేను మితి కట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇంకొక 4,500 కోట్లు మీ జీతాలు పెన్షన్లకు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఇవి నేను ఏం చేసినా ఏం చేయకపోయినా, నేను ఒకవేళ ఇంట్లోనే దుప్పటి కప్పుకొని పండుకున్నా, దాదాపుగా ఈ 12,000 కోట్లు, అంటే ఈ నెల తిరిగితే 12,000 కోట్ల రూపాయలు నేను పనిచేసినా పని చేయకపోయినా ప్రతి నెల 12,000 కోట్ల రూపాయలు కట్టాల్సిందే. రాష్ట్రంలో ఆదాయం అనేది పూర్తిగా పడిపోయింది. ఓన్లీ లిక్కర్ మీద వచ్చే ఆదాయంతోనే రాష్ట్రాన్ని బతికించాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఇది వినడానికి కొంచెం కఠోరమైన, ఇది వాస్తవ పరిస్థితి. బాపు మనకిచ్చిన వరది. ఈ బాపు ఇక గందు కోసమే ఇప్పుడు ఆయన బాపు అనాల్సి వచ్చింది. అందుకే మిత్రులారా, ఇవన్నీ ఎందుకంటే పరిపాలనలో మీరే ఉండేది. సంతకాలు ఫైనల్గా నా దగ్గరకు వస్తుంది. ఫైల్ కింద నుంచి 7 ఫైల్ మొదలు పెట్టినా మీ దగ్గరనే కదా మొదలవ్వాల్సింది. ఎందుకు ఈ వివరాలు, ఈ లెక్కలు నేను చెప్తున్నా అంటే, అట్లాంటి పరిస్థితుల్లో 20-25 తారీఖు వస్తే కానీ మీ జీతాలు వస్తున్నాయా వస్తలేవో పరిస్థితి. నేను రాగానే అధికారులను, ఆర్థిక శాఖకు సంబంధించి మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని, ఆర్థిక శాఖకు సంబంధించి మా మిత్రుడు శ్రీధర్ బాబు గారిని పిలిచి నేను ఒక మాట చెప్పిన, రాష్ట్రంలో పరిపాలన గాడిలో పడాలి. ప్రభుత్వం చేత జీతాలు పొందే ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు, చివరికి పాఠశాలలో వంటలు ఉండే మా ఆడబిడ్డలు కూడా కావచ్చు, వాళ్ళు ఒక విశ్వాసం నమ్మకంతో ప్రభుత్వంలో పనిచేస్తుంటే ప్రభుత్వానికి పనిచేస్తుంది. వాళ్ళని పని చేయమని మనం అడగాలి. నువ్వు ఎందుకు పని చేస్తలేవు అని ప్రశ్నించాలంటే 1వ తారీఖు నాడు వాళ్ళకి జీతం ఇవ్వాలి. యజమానిగా మనం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే
మనతో పనిచేసే వాళ్ళు మనకు నమ్మకంగా విశ్వాసంగా పనిచేస్తారు. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక యజమాని అని అనుకుంటే ఆ యజమాని కింద మేము కూడా ప్రజాప్రతినిధులం కూడా ఆ యజమాని కింద పనిచేసేటోళ్ళం. మాది ఒక రకమైన బాధ్యత, మీది ఇంకొక రకమైన బాధ్యత. కానీ యజమాని మీదనే విశ్వాసం కోల్పోయినాం అనుకో, ఇంకా ఎవరెందుకు పనిచేస్తారు, సమయపాలన ఎందుకు పాటిస్తారు? అందుకే మొదటి నెల 4వ తారీఖు జీతాలు ఇస్తే 2వ నెలకు వచ్చేటప్పటికి 1వ తారీఖు నాడు మీ జీతాలు ఎక్కడ కూడా మేము ప్రచారం కల్పించుకోలేదు, ప్రచారం చేయమని కూడా నేను అడగలే. గతంలో మీది మీకిస్తే కూడా పాలాభిషేకాలు ఉండేవి, పాదాభివందనాలు ఉండేవి. ఎక్కడ కూడా ఇవాళ 90 రోజుల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. డైరెక్ట్గా 30,000 మందిని ఎల్బీ స్టేడియంలో పిలిచి ప్రతి ఉద్యోగిని వాళ్ళ కుటుంబ సభ్యుల కళ్ళల్లో ఆనందం చూడాలన్న ఆలోచనతో ఎక్కడైతే మా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిందో ఎల్బీ స్టేడియంలో, అక్కడనే ఆయన అంటారు వంటంతా మేము వండినాం, రేవంత్ రెడ్డి వచ్చి ఇప్పుడు కళ్ళు తిప్పుతున్నాడు. నేను అడుగుతున్నా, అది కూడా నీకు శాత కాలే కదా సన్నాసన, నువ్వే తిప్పితే నాకెందుకు వస్తుండే? నీకు మీ ఇంట్లో తెడ్డి తిప్పనికనే ఎంపీలు ఓడిపోతే పడకేసిపోతే ఎమ్మెల్సీలు ఇచ్చుకోవాలా, రాజ్యసభలు ఇచ్చుకోవాలా? మీ ఇంట్లో ఎప్పుడు ఖాళీలు లేకుండా ఉద్యోగాలు నింపుకునే ప్రక్రియలో మీరు ఉన్నారు. కానీ ఎప్పుడైనా పిల్లల్లో ఉద్యోగాలు నింపాలి, వాళ్ళ బాధ చూడాలి, కోర్టులలో చిక్కుములు నింపాలని ఎప్పుడైనా ఆలోచన చేసేదా? ఆ చిక్కుములు కోర్టులలో మేము ఇంపుకొచ్చినాం. ఆయన అన్ని గజిబిజి చిక్కుముళ్ళు సంక్రాంతి పూట పతంగిన చెట్టుకు చుట్టుకొని చిక్కుముళ్ళు ఎట్లా పడుతుందో అట్లా పడేస్తే ఒకటొకటి జాగ్రత్తగా ఇప్పలేని ఉంటే కత్తెర పెట్టి కట్ చేసినాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక చిక్కుముడి లాగా వేసాడు. ఇక ఆ చైర్మన్ ఆ సభ్యులు ఉంటే ఎవరికి నమ్మకం ఉండదని అందరిని కూడా అయ్యా పిలిచి కూసబెట్టి కాఫీ ఇచ్చి ఇక మీరు ఇంటికి పోతే బాగుంటుంది, ఉంటే మంచిది కాదని చెప్పి పంపించి ఎంబడే కొత్త సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసినాం. ప్రతిదీ వాళ్ళు ఒక క్రమ పద్ధతిలో నోటిఫికేషన్ల విషయంలో కానీ, గ్రూప్ 1 నియామకాల విషయంలో కానీ, అదేవిధంగా విద్యాశాఖకు సంబంధించి ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు శ్రీధర్ బాబు గారు మంత్రి ఉన్నప్పుడు 4 డిఎస్సీలు ఇచ్చి 1,00,000 మందికి ఉద్యోగ నియామకాలు చేపట్టారు. అవునా? ఇలా చాలా మంది టీచర్లు ఉన్నారు. 10 ఏళ్ళ తెలంగాణలో ఒకసారి ఇచ్చినట్టు నోటిఫికేషన్, అంతేనా? మరి దానికి కూడా క్వశ్చన్లు లేదా అంటారు. అందుకే రాగానే లెక్క కట్టి మెగా డిఎస్సి 11,000 పైచలకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చింది. 2008 డిఎస్సి నోటిఫికేషన్లు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ సమస్యను పరిష్కరించాలని రేపు క్యాబినెట్లో మేము చర్చలు తీసుకున్నాం. నేను అనేది ఒక్కటే, ఈ ప్రభుత్వం మనది. ఈ ప్రభుత్వంలో ప్రజలు ఏం కోరుకుంటుందో దానికి సాంకేతికపరమైన సమస్యలు కానీ పరిపాలన సమస్యలు ఉత్పన్నం కాకుండా వాటిని పరిష్కరించాలని మేము ప్రయత్నం చేస్తున్నాము. దానికోసం నిరంతరం పనిచేస్తున్న ఈ 90 రోజుల్లో మీరు ఒక్కసారి చూడండి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా 18 గంటలు పనిచేయాలి, 12 గంటలు పనిచేస్తే సరిపోయింది. ఇప్పుడు 18 గంటలు పనిచేస్తున్నా. సమీక్షలు మీరు ఒక్క రోజు 1 గంట సెలవు తీసుకున్నట్టు ఎక్కడైనా మీరు మొత్తం ప్రతిరోజు నా క్యాలెండర్ డేట్స్ చూడండి, మా మంత్రులను చూడండి. ఎవరైనా సెక్రటేరియట్ లేకుండా కలవకుండా జిల్లాలలో పర్యటన చేయకుండా ఎప్పుడనుకుంటా ప్రతి శాఖ మంత్రి ఆ శాఖను పూర్తిగా అవగాహన చేసుకోండి, ప్రక్షాళన చేయండి, నిర్ణయాలు తీసుకోండి, నిర్ణయాల కోసం ఎదురు చూడకండి, మీ శాఖను మీరు నడపండి అని మంత్రులు ఎక్కువ స్వేచ్ఛనిచ్చినాం. ఇవాళ సంఘాలు ఎవరు వచ్చినా స్వేచ్ఛగా మా దగ్గరకు వచ్చి చెప్పుకునే అవకాశం కల్పిస్తున్నాం. ఎందుకంటే వింటేనే కదా మాకు తెలిసేది, వినకుండా పరిష్కరించలేం కదా, ఎట్లా తెలుస్తుంది? నేనేం దేవుడిని కాదు కదా. ఇన్ని శాఖలలో ఇన్ని సమస్యలు, ఇన్ని లక్షలాది మంది ఉద్యోగస్తులు, వాళ్ళందరి సమస్యలను కూడా పరిష్కరించాలంటే వాళ్ళతో వినాలి. అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు కలవడం, మీరందరూ చేసే విజ్ఞప్తుల్ని వినడం. ఇప్పుడు రెవెన్యూ విభాగంలో ధరణి కావచ్చు, రకరకాలుగా మీరు ఒక్కొక్క శాఖ తీసుకోండి. ఏ శాఖను మేము అడ్రస్ చేయలేము మీరు ఒక్కసారి చెప్పండి. ఇవాళ ఆర్టీసీ కార్మికులాంటి కన్నా మా దాంట్లో కారుణ్య నియామకాలు జరిగినాయని ఇంతకుముందు నేను చెప్పలే, మీరు చెప్పింది. సింగరేణిలో 441 కారుణ్య నియామకాలు వాళ్ళు రాలేదు, మేము పిలిచి ఏంటంటే పరిస్థితి అని అడిగి అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకున్నాం.
పోలీస్ శాఖలో, ఎక్సైజ్ శాఖలో, పారామెడికల్ దీంట్లో స్టాఫ్ నర్సుల విషయంలో అన్ని నియామకాలు ప్రతి డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్ అని కాదు, ఏదైనా పెండింగ్ సమస్యలు ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ని పెంచి సమీక్ష చేసి అక్కడికక్కడ ఆదేశాలు ఇవ్వగలిగినట్టు ఇస్తున్నాం. న్యాయస్థానాలలో పెండింగ్ ఉంటే వాటిని కూడా పరిష్కరిస్తున్నాం. రిజర్వేషన్ల విషయంలో కూడా, ఉమెన్ రిజర్వేషన్ విషయంలో కూడా పెండింగ్ ఉండి సుప్రీంకోర్టు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది. అది అమలు చేయాలన్నా ఇంకొకటి చేయాలన్నా తెలియదు. హారిజాంటల్ రిజర్వేషన్ తీసుకొని దాని ప్రకారం నియామకాలు చేపట్టినాం. ఇవాళ మేము చేపట్టిన నియామకాలలో వాళ్ళు 33% మహిళలకు రిజర్వేషన్ అంటారు. నేను ఇప్పటివరకు ఇచ్చిన ఉద్యోగాలను మా చీఫ్ సెక్రటరీ గారిని పిలిచి మనం ఇచ్చిన ఉద్యోగాలలో ఆడపిల్లలకి ఎంత వచ్చిందంటే 43% ఆడపిల్లల నియామకాలు చేపట్టినామని అధికారిక లెక్కలు పెట్టిండ్రు. రేపు రాబోయే శాసనసభ సమావేశాలలో మొత్తం లిస్టు ఆయన వస్తే ఆయనకే చెప్తా, ఆయన రాకపోతే ఆయన ఇంట్లో ఎవరు వస్తారో వాళ్ళందరికీ. ఎందుకంటే ఆయనకు నిజాన్ని ఫేస్ చేయడం ఆయన ధైర్యం సరిపోతలేదు. రెండవది, వాళ్ళ అల్లుడు తెలియదు నువ్వు వస్తే ఇబ్బంది అయితే నువ్వు రాక ఇంట్లో అని ఈయననే వస్తుంది. ఎందుకంటే ఆయన వస్తే ఈయన అడిగారు కాబట్టి. అదో రకం కుట్ర. ఏమంటామా? ఏం చంద్రశేఖరరావు గారు వస్తాం కొట్టమా తిట్టమా? ఎందుకు మాకేం కథ జ్ఞానం లేదా? మాకు సార్లు చదువులు చెప్పలేదా? మా తల్లిదండ్రులు మాకేమి మర్యాద నేర్పలేదా? ఎందుకు ఎందుకు అవమానించేటట్టుగా మేము వ్యవహరిస్తాం? కొన్ని నిజాలు చెప్తాం, అవి కఠోరంగా ఉన్నా కూడా వినాల్సి వస్తుంది. మనం చేసిన పాపాలు పోతాయా? కడుపుకుంటే పోతాయా? దాచిపెడితే మూసిపెడితే అట్లే ఉంటాయా? కొన్ని నిజాలు చెప్తాము. ఒకవేళ నీకు నచ్చిందా నచ్చలేదా వేరు. మేడిగడ్డ కుంగింది, చెప్పకుంటూ ఊపుకుంటావా? మేడిగడ్డ మేడిపండు అయిందంటే చెప్పకుంటూ ఊపుకుంటావా ఆయన వచ్చిందని? అన్నారం పగిలిందని చెప్పకుంటూ ఊరుకుంటావా ఆయన ఉన్నాడు కదా అని? ఒకవేళ నీకు వినడం కష్టం ఉండొచ్చు, తప్పదు కదా. కఠోరమైన కొన్ని వాస్తవాలను విని తీరాల్సిందే కదా. సో ఇప్పటికైనా 3 నెలలే ఉంటుంది, 6 నెలలే ఉంటుంది. ఏంది ఏం తమాషా అనుకుంటురా? ఏం అల్లా తప్పగా అట్లా వచ్చినామా? ఏమన్నా అయ్యకే చెప్పుకొని వచ్చినాం అనుకుంటురా? ఎక్కడి నుంచి వచ్చినామా? కింద నుంచి కష్టపడకుండానే వచ్చినామా? కష్టం తెలవకుండానే వచ్చినామా? మీ అందరు అభిమానించి ఆశీర్వదించకుండానే వచ్చినామా? ఏమన్నా మా నౌకరి విరాసతులే మనం వచ్చింది అనుకుంటున్నారా? మా నౌకరి విరాసతులే రాలే. విజ్ఞతతో తెలంగాణ ప్రజలు లేదు మార్పు రావాల్సిందే, కాంగ్రెస్ రావాల్సిందే అని అనుకుంటే మేము ఇక్కడికి వచ్చి కూర్చున్నాము. సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రు. ఈసారి సోనియా గాంధీ గారిని గౌరవించాలని 4 కోట్ల తెలంగాణ ప్రజలు అనుకొని ఆశీర్వదిస్తే ప్రభుత్వం వచ్చింది. ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వము. ప్రజా సమస్యల్ని పరిష్కరించే బాధ్యత మాది. 20 కాకపోయినా 10 అయితే గ్యారెంటీ. ఎందుకంటే 94 నుంచి 2004 వరకు టీడీపీ ఉన్నది, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ఉన్నది, 2014 నుంచి 2023 వరకు టీఆర్ఎస్ ఉన్నది. మరి 2023 నుంచి 2033 వరకు ఉండాల్సిందే కదా. మన చరిత్ర మన గతం ఏం చెప్తుంది? ఇచ్చిన వాళ్ళకల్లా 10 ఏళ్ళు ఇచ్చారు. టీడీపీకో 10 ఏళ్ళు ఇచ్చారు, కాంగ్రెస్కో 10 ఏళ్ళు ఇచ్చారు, టీఆర్ఎస్కో 10 ఏళ్ళు ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్కో 10 ఏళ్ళు ఇస్తారు. దీంట్లో పెద్దగా లెక్కలే ఉన్నాయి. ఇది ఏమన్నా రాకెట్ సైన్సా? ఎన్నోరికైనా ఇది అర్థమయ్యే లెక్క. దూలం లెక్క పెరిగినా దూడకున్న దిమాగ్ లేకపోతే నేను ఏం చేస్తా? పెరిగితే సరిపోదు కదా, మెదడు కూడా పెరగాలి కదా. కాబట్టి నేను అనేది ఒకటే మిత్రులారా, నేను ఈ వేదిక మీద నుంచి ఈ సంఘాల తరఫున ప్రతిపక్ష నాయకుడికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు సింగిల్ విండో ఆయన లైఫ్లో ఓటమే లేదని అప్పుడప్పుడు వాళ్ళు చెప్తుంటారు. కొన్ని వాస్తవాలు మీకు చెప్పాలి. వారు సింగిల్ విండో డైరెక్టర్కి మొట్టమొదటి నిలబడితే సింగిల్ విండో డైరెక్టర్కే ఓడిపోయింది చంద్రశేఖర్. ఆ తర్వాత ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఎమ్మెల్యే కూడా ఓడిపోయింది 80 రోడ్ల. ఆ తర్వాతనే ఆయన గెలిచింది. సో ఓటమి లేనోడు అనేది కాదు. మన కామారెడ్డిలో కూడా ఎట్లయినా సరే మన చచ్చినా సరే సంపాలని అడిపోయి ఓడగొట్టి వచ్చినాయి కదా.
గెలిచింది సామాన్యుడే కావచ్చు, కానీ ఆయన విర్రవీగొద్దు, ప్రజలు అనుకుంటే ఓడిస్తారు, ప్రజల చేతిలో ఉంది తీర్పు అనేది తెలవడానికి కోసం ప్రయత్నం చేసినాము. ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళకు ప్రజాస్వామ్యం పట్ల నమ్మకము విశ్వాసంతో పాటు గౌరవం ఉండాలి. మనల్ని కుర్చీలో కూర్చోబెట్టే ప్రజల పట్ల మన గౌరవం లేకపోతే మర్యాద లేకపోతే ఆ కుర్చీని అవమానించిన వాళ్ళం అవుతాము. ఈరోజు లక్షలాది మంది ఉద్యోగులు సమయానికి జీతం ఇవ్వకపోతే పిల్లల ఫీజులు ఎట్లా, పాల పైసలు ఎట్లా, ఇంటి కిరాయి పైసలు ఎట్లా? నిజాయితీగా పనిచేద్దాం అనుకున్నా కూడా తప్పుకు ప్రోత్సహించాల్సిన పరిస్థితి. సమయానికి జీతం రాకపోతే 95% ప్రభుత్వ ఉద్యోగులు నిజాయితీగా కష్టపడుతున్నారు కాబట్టి ఓవర్ టైం అనేది ఆశించకుండా పని పూర్తి చేసి ఇంటికి పోవాలన్న ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఈరోజు ప్రజలు ప్రశాంతంగా బ్రతకగలుగుతున్నారు. 5-6% ఎందులోనైనా ఉంటారు, అది రాజకీయాలలో ఉండొచ్చు, ప్రభుత్వంలో ఉండొచ్చు, ఉద్యోగులలో ఉండొచ్చు, సమాజంలో కూడా ఉండొచ్చు. ఆ కొద్ది మందిని చూపించి మిగతా అందరినీ తప్పు పట్టేసి సంఘాల మీద కక్ష కట్టి వాటిని రద్దు చేసి నీ చేతుల అధికారం ఉందా నువ్వు రద్దు చేస్తావు, నిన్ను రద్దు చేసేవాడు వస్తే వాడు మళ్ళీ నిన్ను రద్దు చేస్తాడు కదా. ఎప్పుడు నువ్వే రద్దు చేసే అధికారం ఉండదు కదా నీ చేతుల. నిన్ను రద్దు చేసే అధికారంలో నిన్ను కూడా రద్దు చేసారు కదా. రద్దు చేయమొదలు పెడితే అది మనకు కూడా వస్తుందన్న సంగతి గత పాలకులు గుర్తు పెట్టుకోవాలి. తప్పకుండా ఏ శాఖకు సంబంధించిన ఉద్యోగులకు ఆ శాఖలో సంఘాలు ఉండాల్సిందే. సంఘాలతో మేము చర్చిస్తాము. ఎక్కడికక్కడ మా మంత్రివర్గ ఉపసంఘం పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు కూర్చొని సంఘాల వారీగా, శాఖల వారీగా, ఎందుకంటే ఇది అంత ఆత్మీయ సమ్మేళనం, ఫస్ట్ మీకు ఒక విశ్వాసం కల్పించాలనేది నా మొదటి ప్రయత్నం. రెండవది, మీకు స్వేచ్ఛ లభించిందని మిమ్మల్ని మీరు గిల్లి చూసుకున్నా పర్వాలేదు, కానీ మీకు స్వేచ్ఛ వచ్చింది. మేము మా ముఖ్యమంత్రి ముందర మేము మాట్లాడగలం, మా సమస్యలను ఎక్కడ పెట్టగలం, అవసరమైతే అరగంట కోసం వస్తే 2 గంటలు కూర్చోబెట్టగలం. స్వేచ్ఛ మీకు కల్పించాలనే ఈ ప్రయత్నము. మేము అనేది ఒక్కటే, ఏ విషయమైనా సరే డీటెయిల్స్ ఇక్కడ నేను వేదిక మీద నుంచి చాలా శాఖలకు నేను చెప్పలేను. ఎందుకనంటే దీని మీద ఏ రకమైన ప్రభుత్వంలో ఆర్థికపరమైన ప్రభావము, మిగతా అంశాలు సంబంధిత శాఖ అధికారులను పెట్టుకొని సంబంధిత శాఖ మంత్రులతో మాట్లాడకుండా నేను ఇక్కడ నుంచి చెప్పడానికి ఉండదు. మంత్రివర్గ ఉపసంఘము తప్పకుండా మీ సంఘాలతో, శాఖలతో ప్రత్యేకంగా చర్చలు జరిపి ఏ నిర్ణయం తీసుకున్నా మీ సంఘాలతో చర్చలు చేయకుండా నిర్ణయాలు తీసుకోము. మిమ్మల్ని పిలిచి మీతో మాట్లాడి, ఎందుకంటే ఇప్పుడు ఆర్టీసీలో ఒక్క మాట మాకు చెప్పినా మేమనంటే ఆయన రద్దే చేసే మంచి పని చేయడానికి ఇంకా చర్చ లేదని ఆర్టీసీ పట్ల మనం నిర్ణయం తీసుకున్నాం. చాలా విషయాలలో తీసుకోగలిగిన నిర్ణయాలు, ప్రమోషన్స్ కూడా చాలా డిపార్ట్మెంట్స్లలో ఏళ్ళకు దాగున్నాయి. 15-20 మంది ఐఏఎస్ ఆఫీసర్లకు 4-5 ఏళ్ళ నుంచి పోస్టింగ్ లేకుండా ఉత్తగానే ఉంది. వాళ్ళు పొద్దునే స్నానం చేసి బట్టలు తోడుకుంటే ఏడుకోవాలని వాళ్ళకి తెలుస్తుంది. ఐఏఎస్ అయి ఇంటి ముందర ఏడుకోతుంటే ఏడుకోతుంది. దోస్త్ ఆఫీస్లో పోయి ఎంతసేపు కూర్చుంటారా? పోయినా కూడా వాళ్ళకు కూడా పని ఉంటుంది కదా, పోయి వాళ్ళ శాఖలో వీళ్ళ శాఖల్లో కూర్చునేటట్టు ఉండదు కదా. అందుకే వస్తేనే ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయి, ఎన్ని డబల్ 4-4, 5-5 ఒక్కరికి ఉన్నాయి, ఎంతమంది ఖాళీగా ఉందో లిస్టు పట్టుకురాండి అని చెప్పి. ఒక్క ప్రభుత్వ అధికారి కూడా ఖాళీగా ఉండదు. ఏదో ఒక శాఖలో వాళ్ళకు పోస్టింగ్ ఇవ్వాలి, వాళ్ళు పని చేయాలి, వాళ్ళతో మనం పని తీసుకోవాలి. పని చెప్పకపోతే మన తప్పు, చేయకపోతే వాళ్ళ తప్పు. సో పని చెప్పకపోవడం అనేది పద్ధతి కాదు అని చెప్పి ఈరోజు ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, ఇతర శాఖలలో ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళకి పని కల్పించినాం. చాలా శాఖలలో నచ్చితే నజరానా, నచ్చకపోతే జుర్మానా విధానంతో రిటైర్డ్ అయిన వాళ్ళకి కావాల్సిన వాళ్ళని తెచ్చి మీ నెత్తి మీద కూర్చోబెట్టింది. దానికి కూడా అన్ని శాఖల వివరాలు తెప్పించిన దాదాపుగా 1080 మంది 1100 మంది రిటైర్డ్ ఉద్యోగస్తులను రెగ్యులర్ పోస్టింగ్లలో తీసుకున్నారు. తొందరలోనే దాంట్లో ప్రాక్టికల్గా ఎవరు అవసరము, ఎవరు ఉండాలి, ఎవరిని తొలగించాలి అనేది కూడా ఆ శాఖల నుంచి కూడా మొత్తం వివరాలు సెకండ్ లెవెల్లో తెప్పించుకుంటున్నాం. తొందరలోనే వాళ్ళ నియామకాల వల్ల మీ ప్రమోషన్స్ ఏవైతే ఆగిపోయినాయో అది ఆ చైన్ రియాక్షన్ అంతా కూడా సిస్టమాటిక్గా రిజాల్వ్ చేయాలన్న ఆలోచనతో పర్టికులర్గా ఇరిగేషన్లో, ఆర్ఎండ్బిలో, పంచాయతీరాజ్లో
ఇంజనీర్లకి ఇది ఎక్కువ ప్రభావితం చూపించింది. వాళ్ళ ప్రమోషన్స్ అన్నీ ఆగిపోయినాయి. రిటైర్డ్ వాళ్ళని తీసుకోవచ్చు, ఓఎస్డి కింద తీసుకోవచ్చు, అవుట్సోర్సింగ్ కింద తీసుకోవచ్చు, లేకపోతే టెక్నికల్ సపోర్ట్ కింద తీసుకోవచ్చు. వాళ్ళ అనుభవాన్ని మనం శాఖలో వాడుకోవచ్చు, కానీ రెగ్యులర్ పోస్టింగ్లో కూర్చోబెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళ వాళ్ళ అనుభవం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, 35-36 ఇయర్స్ వాళ్ళ ఒక్కొక్క శాఖలో పనిచేసినప్పుడు వాళ్ళకి ఏ పని చెప్పదలుచుకున్నా ఆ పనిలో వాళ్ళతోని పని తీసుకొని దానికి అవసరమైన జీత భత్యాలు కానీ వసతులు కానీ కల్పించవచ్చు. కానీ రెగ్యులర్ పోస్టింగ్లో కూర్చోబెడితే కింద ఉన్న ఆఫీసర్ కూడా పైకి ఎదగాలనుకుంటాడు కదా. జడ్పీటీసీ ఉన్న ఆయన ఎమ్మెల్యే కావాలనుకుంటాడు, ఎమ్మెల్యే అయిన ఆయన మంత్రి కావాలనుకుంటాడు, మంత్రి అయిన ఆ పై కూర్చొని అడుగుతాడు కదా. సేమ్ అట్లనే మీ శాఖలో కూడా ఏఈకి ఉన్నాయన డి కావాలనో, డిఈకి ఉన్నాయన ఈ కావాలనో, లేకపోతే టీచర్ ఉన్నాయన హెడ్ మాస్టర్ కావాలనో, హెడ్ మాస్టర్ టీచర్లు ఉన్న వాళ్ళు జూనియర్ లెక్చరర్స్ కావాలని ఇప్పుడే ఎవరు చెప్పినట్టు సార్ మమ్మల్ని. అందుకే అంటే నేనేమంటున్నానంటే ప్రతి శాఖలో ఆ వెసులుబాటు ఉండాలి, చెయ్యగలిగింది చెయ్యాలి, చేసే బాధ్యత మా ప్రభుత్వాన్ని. ఆ బాధ్యతను తప్పకుండా తీసుకుంటాము. 90 రోజులే నిన్నటికి ఖచ్చితంగా మీ అందరి మనసులో ఏముందో మీకు విశ్వాసం కలిగించే విధంగా వివిధ సంఘాలతోని మా మంత్రివర్గ ఉపసంఘం ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి, ఎందుకనంటే ఇది ఒక అరగంటలో అన్ని శాఖల్ని సమీక్షించి అన్ని శాఖల పట్ల నిర్ణయం తీసుకోనికలేదు. మంత్రివర్గ ఉపసంఘం తప్పకుండా శాఖల వారిగా మిమ్మల్ని పిలుస్తారు, మాట్లాడతారు. అదేవిధంగా మీరందరూ గట్టిగా సపోర్ట్ కొట్టారని నేను చెప్తున్నాను. కోదండరాం సార్ని శాసన మండలికి పంపిస్తున్నాము. వారిని నియమిస్తే చంద్రశేఖరరావు గారు హైకోర్టుకు పోయి కేసేసి వారిని ఆపాలి, అడ్డుకోవాలని ప్రయత్నం చేసిండు. కానీ తెలంగాణ సాధించిన కోదండరాం గారు చట్టసభలలో ఉంటే చట్టసభలకే గౌరవం పెరుగుతుంది. ఇలాంటి వాళ్ళకు ఎప్పుడైనా ఏ రాత్రైనా తలుపు తెచ్చి సార్ ఈ కాగితం ఉన్నది మీరు పోయి ముఖ్యమంత్రి గారిని మాట్లాడుండ్రు, మంత్రులను మాట్లాడుండ్రు అంటే వారు ఖచ్చితంగా మాట్లాడే ఆ సమస్యలు పరిష్కరిస్తారు. తొందరలోనే గవర్నర్ గారితో మాట్లాడి కేసీఆర్ అడ్డం పడ్డ ఒకవేళ ఆయన ఆత్మాహుతి చేసుకుంటాక కూడా సార్ మాత్రం తప్పకుండా కోదండరాం సార్ని శాసన మండలికి పంపించే బాధ్యత మా మంత్రివర్గం తీసుకుంటారని మేము మాటిస్తూ, మీ డిఏలకు కూడా మా పరిశీలనలో ఉంది. ఖచ్చితంగా మీ డిఏకి సంబంధించి అదే పిఆర్సి, మీ ట్రాన్స్ఫర్స్, 317 జీవో ఇట్లాంటి చాలా విషయాలు ఉన్నాయి. 12వ తారీఖు నాడు మంత్రివర్గం ఉంది, సిపిఎస్ కూడా చర్చలో ఉన్నది. వీటన్నిటిని కూడా నేను ఏమంటున్నా అంటే అన్ని ఒక్కసారి ఓపెన్ చేస్తే మళ్ళీ మీ జీతాలు కూడా రావు. అది ఏంటంటే ఒక్కొక్కటి ఖచ్చితంగా ప్రయారిటైజ్ చేసుకొని మీకు ఏం చేయగలుగుతామో తప్పకుండా ఓపెన్ మైండ్తో చేస్తాము. మీ డిఏల విషయంలో కానీ, పిఆర్సీ విషయంలో కానీ, ఇతర ట్రాన్స్ఫర్స్ విషయంలో కానీ, 317 వారి యొక్క దగ్గర, భర్త ఒక దగ్గర ఈ విషయాలను కూడా పరిశీలించడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసినాము. మళ్ళీ మిమ్మల్ని పిలుచుకొని తప్పకుండా ఈ సమస్యలను అన్నింటిని కూడా పరిష్కరిస్తామని తెలియజేస్తూ, ఏదున్నా మీరు అన్నీ నా దృష్టిలో ఉన్నాయి, అవన్నీ మంత్రివర్గంలో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. ఈరోజు మీ అందరినీ కలవడానికే ఈ సమావేశము. ఇది ఒక ఆత్మీయ సమ్మేళనము. ఈరోజు సమస్యలు వినడమే, ఈ సమస్యలన్నీ నోట్ చేసుకున్నాం. అక్కడ వేవ్ నరేందర్ రెడ్డి గారి దగ్గర మొత్తం మీరు ఇచ్చిన వినతి పత్రాలు ఉన్నాయి. అదేవిధంగా మా అధికారులు కూడా నోట్ చేసుకున్నారు. వీటన్నిటిని ఒక్కొక్క దాని తర్వాత ఒక్కొక్కటి వీటన్నిటిని పరిష్కరించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. మిమ్మల్ని సంప్రదించి మీతో మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం.